మచిలీపట్నం రైజింగ్ విత్ శ్రీరామ పవన్ ధీర్ ఎపిసోడ్ 1. మొదటి ఎపిసోడ్ లో డాక్టర్ రంగనాథ్ గుత్తి ఎండి గారి గురించి ప్రత్యేకంగా తెలుసుకుందాం. మా పవన్ ధీర్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మన మచిలీపట్నం రైజింగ్ ప్రోగ్రాంకి మచిలీపట్నంలో 15 ఏళ్లుగా ఆయుర్వేద వైద్యంలో సేవలు అందిస్తున్న మన డాక్టర్ రంగనాథ్ గుత్తి గారితో ఈరోజు మన ఇంటర్వ్యూ. సార్, మీ గురించి మా పవన్ ధీర్ టీవీ ప్రేక్షకులకి కొద్దిగా వివరాలు చెప్పండి సార్. పవన్ ధీర్ టీవీ ప్రేక్షకులకి నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు డాక్టర్ రంగనాథ్, శుభకర ఆయుర్వేద హాస్పిటల్ మచిలీపట్నం. గత 15 సంవత్సరాలుగా మనం ఆయుర్వేద హాస్పిటల్ని మచిలీపట్నం నడుపుతున్నాం. నేను బిఏఎంఎస్ విజయవాడ నుంచి ఎండి ఆయుర్వేద మన హైదరాబాద్ నుంచి చేయడం జరిగింది. అలాగే క్షారసూత్ర అంటే ఈ మొలలు మూలశంక లూటీకి ఆపరేషన్ లేకుండా చేసే చికిత్సా విధానం మనం బిలాయిలో చేద్దాం. పంచకర్మ సూపర్ స్పెషాలిటీ మనం మెడ్రాస్ నుంచి నేర్చుకోవడం జరిగింది. ఆయుర్వేదం అంటే ఏంటి అసలు? అది ఇప్పుడు మోడర్న్ వైద్యానికి దీనికి డిఫరెన్సెస్ ఏంటి? ఈ ఆయుర్వేదం అంటే ఆయుహు ఇతి వేదం, ఆయుర్వేదం అని చెప్పడం జరిగింది. అంటే ఆయుని గురించి చెప్పే వేదం ఆయుర్వేదం అని అర్థం. ఆయువు అంటే జీవితం. ఇది ఋగ్వేదం నుంచి ఒక భాగంగా తీసుకోవడం జరిగింది. మనకి ఈ ఆయుర్వేదం అనేది త్రిదోషాల మీద, పంచభూతాల మీద ఆధారపడిన శాస్త్రం. అదేవిధంగా పదార్థ విజ్ఞానం అంటే మనకి అణువులు, పరమాణువులు వీటి నుంచి ఏర్పడిన శాస్త్రం. మనకి ఆధునిక వైద్యంలో కూడా ఈ బయోకెమిస్ట్రీ అని ఉంటుంది. అది కూడా ఈ పదార్థ విజ్ఞానం నుంచి తీసుకున్న సబ్జెక్టే. మనకి ఈ చికిత్సా పద్ధతుల్లో తేడా ఉంటాయి, కానీ నిదానాలు అంటే ఇటియాలజీ, పెథాలజీ, కారణాలు చాలా వరకు ఒకటే ఉంటాయి. చికిత్సా పద్ధతుల్లో మాత్రం ఈ మోడర్న్ చాలా వేగంగా అభివృద్ధి చెందడం వల్ల ఈ సర్జరీ, ఈ పెయిన్ కిల్లర్స్, తర్వాత ఈ మనం ఎనస్థీషియా వల్ల ఈ తేడాలు మనకి కనబడుతూ ఉంటాయి. సార్, ఈ ఆయుర్వేదంలో మన శరీర ప్రకృతిని ఎలా నిర్ణయిస్తారు? అసలు దీని ఇంపార్టెన్స్ ఏంటి? పవన్ ధీర్ గారు, మీరు అడిగినట్టు ఈ ఆయుర్వేదంలో ఈ శరీరం అనేది త్రిదోషాలతో నిర్మించబడింది. అంటే మనకి పుట్టినప్పుడు శుక్ర శోణిత సంయోగం అంటాం. శుక్రం అంటే మన మగవాళ్ళ నుంచి వచ్చే రేతస్సు, అది ఆడవాళ్ళ నుంచి వచ్చిన శోణితం అంటే అండం ఫలదీకరణం చెందినప్పుడు మన శరీరంలో సహజంగా ఏర్పడే భావమే ఈ ప్రకృతి. ప్రకృతి అంటే శరీర స్వరూపం అన్నమాట. ఇది వాత ప్రకృతి, పిత్త ప్రకృతి, కఫ ప్రకృతి అని 3 ఉంటాయి. ఇవి ద్విదోష్టాలు అంటే వాత పిత్తం, వాత కఫం, సమ ప్రకృతి అనే ప్రకృతిని 7 విధాలుగా ఉంటాయి. కొన్ని లక్షణాలు బట్టి ఈ వాత ప్రకృతికి కొన్ని లక్షణాలు చెప్పడం జరిగింది. పిత్త ప్రకృతి కొన్ని లక్షణాలు, కఫ ప్రకృతి కొన్ని లక్షణాలు. ఇవి కలిపి ఉన్నప్పుడు మనం చెప్పినట్టుగా ఈ 7 ప్రకృతుల్లో ఏది అన్ని సమానంగా ఉన్నప్పుడు సమ ప్రకృతి అంటాం. అలా మనం ప్రకృతి నిర్ణయించడం జరుగుతుంది. సార్, ఈ ఆయుర్వేదంలో మన శరీర ప్రకృతిని ఎలా నిర్ణయిస్తారు? అసలు దీని ఇంపార్టెన్స్ ఏంటి? పవన్ ధీర్ గారు, మీరు అడిగినట్టు ఈ ఆయుర్వేదంలో ఈ శరీరం అనేది త్రిదోషాలతో నిర్మించబడింది. అంటే మనకి పుట్టినప్పుడు శుక్ర శోణిత సంయోగం అంటాం. శుక్రం అంటే మన మగవాళ్ళ నుంచి వచ్చే రేతస్సు, అది ఆడవాళ్ళ నుంచి వచ్చిన శోణితం అంటే అండం ఫలదీకరణం చెందినప్పుడు మన శరీరంలో సహజంగా ఏర్పడే భావమే ఈ ప్రకృతి. ప్రకృతి అంటే శరీర స్వరూపం అన్నమాట. ఇది వాత ప్రకృతి, పిత్త ప్రకృతి, కఫ ప్రకృతి అని 3 ఉంటాయి. ఇవి ద్విదోష్టాలు అంటే వాత పిత్తం, వాత కఫం, సమ ప్రకృతి అనే ప్రకృతిని 7 విధాలుగా ఉంటాయి. కొన్ని లక్షణాలు బట్టి ఈ వాత ప్రకృతికి కొన్ని లక్షణాలు చెప్పడం జరిగింది. పిత్త ప్రకృతి కొన్ని లక్షణాలు, కఫ ప్రకృతి కొన్ని లక్షణాలు. ఇవి కలిపి ఉన్నప్పుడు మనం చెప్పినట్టుగా ఈ 7 ప్రకృతుల్లో ఏది అన్ని సమానంగా ఉన్నప్పుడు సమ ప్రకృతి అంటాం. అలా మనం ప్రకృతి నిర్ణయించడం జరుగుతుంది. సార్, త్రిదోషాలు అంటే ఏమిటి? వీటి ప్రభావం మన శరీరంపై ఎలా ఉంటుంది? ఈ త్రిదోషాలంటే వాత, పిత్త, కఫాలు. అంటే ఇవి శరీరంలో ఈ వాతం అనేది మనకి కనిపించదు. దాన్ని వాగతి గంధనయో అంటాం. సహజంగా మనం ఈ మస్కులర్ సెల్టల్ సిస్టమ్, న్యూరో సిస్టమ్ సంబంధించిన వ్యాధులన్నీ వాతంతో మనం తుల్యంగా భావిస్తూ ఉంటాం. పిత్తం అంటే డైజెస్టివ్ సిస్టమ్ సంబంధించిన వ్యాధులకు. కఫం అంటే మనకి లిక్విడ్ ఫార్ములేషన్ ఎక్కడ ఉంటే అక్కడ కఫానికి సంబంధించిన వ్యాధులు, బరువు ఉన్నప్పుడు చూస్తాం. సహజంగా ఆయుర్వేదంలో కొన్ని లక్షణాలు చెప్పారు. తత్త రూక్షో లఘు సూక్ష్మశ్చరో కలో అనిలహ అని, పిత్తం సస్నేహం తీక్ష్ణం ఉష్ణం సరం ద్రవం అని, స్నిగ్ధశీతో గురుర్మంద సక్షస్థాంతం మృదుస్థిరాహ కఫాన్ని. ఈ లక్షణాన్ని మనం బేస్ చేసుకుని అంటే రూక్షంగా ఎండిపోయినట్టు ఉండటం, తేలిగ్గా ఉండటం, ఈ లక్షణాలు వాతానికి. అదేవిధంగా తీక్ష్ణంగా ఉండటం అంటే ఉష్ణంగా వేడిగా ఉండటం, ఈ లక్షణాలు పిత్తానికి. మందంగా ఉండటం, స్నిగ్ధంగా ఉండటం, ఈ లక్షణాలు కఫానికి చెప్తాం.
ఈ విధంగా మనం వాత ప్రకృత, పిత్త ప్రకృత, ఈ కఫ ప్రకృత అనేది మనం నిర్ణయించడం జరుగుతుంది. సార్, ఇప్పుడు జనరేషన్స్ ఈ డైలీ జాబ్ రీత్యా కానీ ఇతర సాఫ్ట్వేర్ అవనండి ఏదైనా మొత్తం మీద ఈ యూత్ అనేది చాలా ఫాస్ట్ లైఫ్ స్టైల్కి అలవాటు పడిపోయాం. సో ఈ ఫాస్ట్ లైఫ్ స్టైల్లో ఈ ఆయుర్వేదం అనేది, ఎందుకంటే నేను విన్నంతవరకు ఆయుర్వేదం అంటే చాలా స్లోగా మనకి రియాక్ట్ అవుతుందనో, స్లోగా మనకి తగ్గుతుందనో అంటారు. సో అసలు ఈ ఫాస్ట్ లైఫ్ స్టైల్లో ఈ ఆయుర్వేదం ఉపయోగపడుతుందా? అలాగే అసలు అది ఈ మానసిక ఒత్తిడుల్ని కానీ లేకపోతే ఈ జాబ్ రీత్యా కానీ ఇతరత్ర ఒత్తిడుల్ని తగ్గించేందుకు ఈ ఆయుర్వేదంలో ఏమన్నా మార్గాలు ఉన్నాయా? పవంతిరి గారు, మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు. ఇప్పుడున్న వేగవంతమైన జీవన ప్రమాణాలకి, జీవిత శైలికి దీని మనకి చాలా వరకు లైఫ్ స్టైల్ డిసార్డర్స్ అంటాం. ఇవి బీపీ, షుగరు, థైరాయిడ్, ఇంకా రకరకాల ఒబెసిటీ, బతుకు బరువు, ఈ లక్షణాలు, ఈ కారణాలు వస్తున్నాయి జబ్బులు చాలా వరకు. కానీ ఆయుర్వేదంలో మందులు చాలా ఫాస్ట్గా పనిచేయవు, చాలా లేట్గా పనిచేస్తాయి అనేది కేవలం అది ఊహ మాత్రమే. మనకి జబ్బు ఏంటో తెలుసుకున్నప్పుడు ఆయుర్వేద మందులు చాలా ఫాస్ట్గా పనిచేస్తాయి. ముఖ్యంగా ఈ స్ట్రెస్ రిలేటెడ్ డిసార్డర్స్లో కానీ వీటిల్లో కానీ మనం పాతకాలంలో చెప్పిన పద్ధతులు చాలా మంచివి. కానీ ఇప్పుడు యువత దాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల ఇప్పుడు బ్రాహ్మ ముహూర్తంలో లెగాలి అని చెప్తారు. బ్రాహ్మే ముహూర్తే ఉత్తిస్తే జీర్ణాజీర్ణం రక్షార్థమాయు స్వస్థ అంటే బ్రహ్మ ముహూర్తంలో లెగాలి. కానీ ఈ చాలామంది ఈ టీవీల ప్రభావం అనొచ్చు, వేరే వాళ్ళ ప్రభావం అనొచ్చు, ఈ బ్రహ్మ ముహూర్తం అనగానే పొద్దున్న లెగాలి అనే కాన్సెప్టే తప్ప పక్కన చదువు వాళ్ళు వచ్చిన వాళ్ళు ఆయుర్వేద డాక్టర్ దగ్గర చెప్పేది మర్చిపోతున్నారు. బ్రాహ్మే ముహూర్తి ఉత్తిస్తే జీర్ణాజీర్ణం రక్షార్థమాయు స్వస్థ. భుజించిన ఆహారం జీర్ణమైన వాళ్ళు మాత్రమే పొద్దున్న బ్రాహ్మీ ముహూర్తంలో లెగాలి. మనం ఇప్పుడున్న ఆధునిక జీవనానుసారం మనం 11ంటికి 12ంటికి పడుకొని పొద్దున్నే 4:30 లేస్తే మనకు జీర్ణం కాదు. కాబట్టి అది మంచి చేయడం కంటే కూడా చెడు చేయడం జరుగుతుంది. నిద్ర, ఆహారం, బ్రహ్మచర్యం అంటే నిద్ర, మనం తినే ఆహారం, బ్రహ్మచర్యం అంటే మనం పాటించే నియమాలు. ఇవి మనకి ఒక ఇంటి 4 గోడలు ఎట్లా కాపాడుతాయో 4 స్తంభాలు మన ఆరోగ్యాన్ని అనే ఒక స్తంభాన్ని 3 స్తంభాలు కాపాడుతూ ఉంటాయి. మన నిద్ర సరిగ్గా లేకుండా భుజించిన ఆహారం జీర్ణం అవటం ఎలా? ఇది మొదటి ప్రమాదం. అదేవిధంగా రాత్రి వరకు, మధ్యరాత్రి వరకు మేల్కోవటం ఇంకో ప్రమాదం. అదేవిధంగా నియమాలు పాటించకపోవడం అంటే ఆచార రసాయనం అంటే మనకి సరైన పెద్దల్లో గౌరవించకపోవటం, నడవడికి సరిగ్గా లేకపోవటం, ఎవరైనా చెప్పినా వినకపోవటం. ఇప్పుడు రోడ్డు మీద కుడి పక్కన వెళ్ళకూడదు లేదా ఎడమ పక్కన వెళ్ళకూడదు అని చెప్తే ఆ పక్కన ఎందుకు వెళ్ళొచ్చు అనే ప్రశ్న మనం వేయటం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి ప్రభావాలు ఉన్నప్పుడు మన మెదడులో బోల్డ్ అండ్ కెమికల్ మెసేజెస్ రిలీజ్ అవుతూ ఉంటాయి. వీటిని తగ్గించుకోవడానికి ఆయుర్వేదంలో మనం చెప్పిందే ఈ మన యోగా కానీ, మెడిటేషన్ కానీ, ముఖ్యంగా మస్తిష్క ట్రీట్మెంట్స్ అని చెప్పారు. అంటే అభ్యంగం అంటే శరీరానికి అభ్యంగం చేసుకోవటం, తలకి అభ్యంగం చేసుకోవటం, శిరోధార లాంటి ట్రీట్మెంట్స్ ఇవి చేసుకోవటం వల్ల మనకి ఆయుర్వేదం ప్రకారం యోగా శాస్త్ర ప్రకారం కూడా మనకి ఇక్కడ ఆజ్ఞా చక్రం ఉంటుంది. ఆ లోపలే మనకి హైపోథాలమస్ పిట్యూటరీ యాక్సిస్ అనేది ఉంటుంది. మనకి అక్కడ కొన్ని రకాల ఆయిల్స్ని మనకి శివుడి మీద అభిషేకం చేసినట్టు మన ధారగా పోయటం వల్ల ఈ హైపోలో అంటే తక్కువ స్థాయిలో ఉన్న హార్మోన్స్ బాగా పెరగటం, బాగా పెరిగిన ఆ హార్మోన్స్ తక్కువ స్థాయికి రావటం, ఈ సమస్థితిని తీసుకొచ్చి ఆ హైపోథాలమస్ పిట్యూటరీ యాక్సిస్ని సమస్థితికి తీసుకొస్తాయి. ఆయుర్వేదం ప్రకారం కూడా అది సాధక ఆలోచక పిత్త స్థానం, అది ఆజ్ఞా చక్ర స్థానం. సో మన మెదడే మన శరీరాన్ని కంట్రోల్ చేసేది. మనం ఈ మెదడుని కంట్రోల్ చేయగలిగితే ఇప్పుడున్న ఆధునిక పద్ధతుల్లో, ఆధునిక జీవశైలిలో చాలా వరకు మనం తగ్గించవచ్చు. ఈ యోగా, మెడిటేషన్స్ కూడా క్రమబద్ధీకరణలో చేయాలి. చాలామంది ఏంటంటే యోగా క్లాస్లో ఒక 5 సంవత్సరాల దగ్గర నుంచి 70 సంవత్సరాల పిల్లల వరకు ఒకే యోగా క్లాస్లో చాలా తక్కువ స్పేస్లో పెడతారు. మనం ఇప్పుడు ఈ కరోనాలు వీటిలో తుమ్మినప్పుడు తగ్గినప్పుడు మాత్రమే ఒక డ్రాప్లెట్టే పక్కన వాళ్ళకి జబ్బు కలిగించినప్పుడు ఒక క్లోజ్డ్ రూమ్లో ఒక 70 మందిని కూర్చోబెట్టి మనం యోగా చేయించడం వల్ల అది మంచిదా కాదా మనం తెలుసుకోవాలి. అదేవిధంగా బరువు తగ్గాలనుకున్నప్పుడు మనం ఈ వ్యాయామం, డైట్, ఆహార నియమాలు, మందులు వీటితో పాటు మన మానసికంగా కూడా స్థిరంగా ఉండాలి. రకరకాల కారణాలు ఉంటాయి. వీటినన్నీ ఆలోచించకుండా మనం వేగవంతమైన జీవితంలో ఈ ప్రోటీన్ పౌడర్స్ వెనకాల, వేరే వాటి వెనకాల తక్కువ రోజుల్లో వచ్చే ప్రమాణాలకు మనం అలవాటు పడి తీసుకోవటం వల్ల రిజల్ట్ మనకి తొందరగా కనపడినా భవిష్యత్తులో చాలా జబ్బులకి మనం ప్రోన్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఆయుర్వేదం ఎప్పుడూ కూడా ముందు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటే జబ్బు రాకుండా చూసుకోవటం ముఖ్యం వచ్చిన దానికంటే. దానికి ఆయుర్వేదంలో మనకు చెప్పిన బోల్డ్ అని పంచకర్మ చికిత్సలు, ఈ ఆయుర్వేదంలో చెప్పిన ఈ శిరోధార లాంటి చికిత్సలు,
ఈ పంచకర్మ చికిత్సలు అందరూ చేసుకోలేరు కాబట్టి దాన్ని క్రోడీకరించి మనం కేరళీ పంచకర్మ చికిత్సలు ప్రవేశపెట్టాం. వీటి వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. బట్ దాన్ని ఆచరించిన పద్ధతిలో సరైన డాక్టర్స్ దగ్గర ఆచరిస్తే తప్పకుండా మనం ఈ లైఫ్ స్టైల్ డిసార్డర్స్ని మనం తగ్గించుకోవచ్చు. సార్ చాలా బాగా చెప్పారు. అయితే నాకు ఇప్పుడు ఒక ఆలోచన వచ్చింది. మీరు ఏదైతే ఇప్పుడు ఉన్న ఫాస్ట్ లైఫ్ స్టైల్కి మీరు కొద్దిగా బ్రహ్మముహూర్తంలో లెగటం, అలాగే డైజెషన్ సిస్టమ్ గురించి, ఎస్పెషల్లీ మీరు ఈ జీవన శైలి వల్ల కలిగే ఒత్తిడులు గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే నాకు ఒక వచ్చిన సందేహం, ఆలోచన ఏంటంటే, ఇప్పుడు పొద్దున బ్రహ్మముహూర్తం నుంచి రాత్రి పడుకునే వరకు అసలు ఈ ఆయుర్వేదాన్ని ఫాలో అయ్యి నమ్మే వాళ్ళ జీవన శైలి ఎలా ఉంటే ఆరోగ్యంగా ఉంటారు, అది కొంచెం విడమర్చి చెప్పగలుగుతారు? చాలా మంచి ప్రశ్న మళ్ళా వేశారు పవన్ధీర్ గారు. ఇప్పుడు బ్రహ్మముహూర్తంలో ఎవరు లెగాలి, ఎవరు లేకూడదని నేను చెప్పాను. రాత్రి 9 గంటలు లోపు నిద్రపోయిన వాళ్ళు మన బ్రహ్మముహూర్తంలో లెగాలి. అంటే ఈ నిద్ర అనేది మనకి ప్రతిరోజు 6 నుంచి 8 గంటలు అవసరం అవుతుంది. ఈ 6 గంటల నుంచి 8 గంటలు నిద్రపోయినప్పుడు మనకి శరీరంలో మంచి కెమికల్స్ ఉత్పత్తి అవటం వల్ల మనకి భుజించిన ఆహారం కూడా జీర్ణం అవుతుంది. అలాగే గట్ బ్యాక్టీరియా కూడా సరిగ్గా డెవలప్ అవుతుంది, గుడ్ బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది. అలాగే మనకి నిద్ర లేకపోవటం వల్ల ఈ స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవ్వటం వల్ల ఈ బ్యాక్టీరియా, కడుపులో ఉన్న బ్యాక్టీరియా కూడా మనకి సరిగ్గా పనిచేయదు. గుడ్ బ్యాక్టీరియా ఉన్నా కూడా పనిచేయదు. ఒక్కోసారి బ్యాడ్ బ్యాక్టీరియా డెవలప్ అయ్యి మనకి ఆయుర్వేదంలో అందుకే అతిసారం అంటే ఈ మోషన్స్ అవటంలో కూడా అందరూ రకరకాల సబ్జెక్ట్స్ చెప్పిన ఆయుర్వేదంలో భయజ శోకజ అధికాసారం అని చెప్పారు. అంటే మనకి భయం వల్ల, కోపం వల్ల, ఉక్రోషం వల్ల, అసూయ వల్ల కూడా, ఆ టెన్షన్ వల్ల కూడా మోషన్స్ అవుతాయి. అంటే అంత గొప్ప సైన్స్ మనకి. కాబట్టి మనం పొద్దున్నే లెగిసినప్పుడు బ్రహ్మముహూర్తంలో మనం లెగిసిన తర్వాత, లేదా మనకు 6 గంటలు నిద్ర లేచిన తర్వాత ప్రశాంతమైన చిత్తంతో ఒక 10 నిమిషాలు దేవుడిని పూజించి పైకి లెగాలి. తర్వాత మన దంతదావం అంటే బ్రష్ అని చెప్పింది ఏంటంటే కింద వరుస పళ్ళుని మనం తోపాలి. అదేవిధంగా మనకు కుదిరితే వేపతో పళ్ళు తోపుకోవడం చాలా మంచిది. కషాయ వగరున్న దంతదావనం చేసుకోవాలి, వగరున్న పుల్లలతో. అది పుచ్చిపోకుండా, పురుగులు పట్టకుండా, మరీ లేతగా మరీ ముదురు కాకుండా ఉన్న మంచి వేప పుల్లతో కానీ అలాంటి వాటితో, గానుగు పుల్లలతో కానీ పళ్ళు కడుక్కోవాలి. అది కింద వరుస పళ్ళు తీసుకోవాలి కుంచికలాగా. తర్వాత జిహ్వా నిర్లేఖనం అంటే 4 గీచుకోవడం. ఇవి చేసుకున్న తర్వాత మనం నస్యం అంటే ముక్కులో డ్రాప్స్ వేసుకోవడం, అలాగే కళ్ళకి అంజనం పెట్టుకోవటం. వీటికల్లా కళ్ళకి అంజనం పెట్టుకోవటం వల్ల కళ్ళు అనేది కఫ ప్రకోపాంతం ఎక్కువగా ఉంటాయి. అందువల్ల మన కళ్ళు బరువుగా ఉండటం, కళ్ళ నుంచి నీరు కారటం జరుగుతుంది. కాబట్టి సవీర మంజనం దొరుకుతుంది, అది రోజు కళ్ళలో పెట్టుకోవటం. వారానికి ఒకసారి దార్వీ రసక్రియ అంటాం, అవి చేసుకోవటం. నస్యకర్మం అంటే ముక్కులో 2 చుక్కలు వేసుకోవటం, అది మాత్రానస్యం అంటాం. అదే బిందు నస్యం అంటాం. ఇది చేసుకోవటం వల్ల అనుతైలం తతో నస్యం తతో గండూషద అంటే అది ముక్కులో డ్రాప్స్ వేసుకోవటం వల్ల ఈ భుజాలు, ఈ మన వెంట్రుకలు బాగా పెరగటం, ఈ వలి ఫలితాలు అంటాం. అంటే ఈ ముడతలు పడకుండా ఉండటం, తెల్ల వెంట్రుకలు రాకుండా ఉండటం, ఈ భుజాలు మొహం అందంగా తయారవడం జరుగుతుంది. అలాగే గండూషం, నోట్లో ఇప్పుడు ఆయిల్ పుల్లింగ్ అంటారు. ఆయిల్ పుల్లింగ్ చేయాల్సిన అవసరం లేదు. కొంచెం ఆయిల్ని మనం వాతావరణాన్ని బట్టి, అక్కడ ఉండే ప్రదేశాన్ని బట్టి, అక్కడ ఋతువుని బట్టి కూడా మనం నోట్లో ఆయిల్ బుక్కిని బట్టి కానీ, కషాయాల బుక్కిని బట్టి కానీ ఊసివేయటం. ఈ చేయటం వల్ల ధూమపానం అంటే సిగరెట్ కాల్చడం కాదు, కొన్ని రకాల ప్రత్యేకమైన ఔషధాలతో ఒక పుల్లకి వత్తిలా కట్టి దాంతో వేల్పించు. దానివల్ల ఏంటో మనకి ఎప్పుడు కూడా కఫం ఈ ఊర్ధ్వ ప్రదేశం అంటే తలలోను, కళ్ళలోను ఈ సైనస్ అని ఖాళీలు అంటే సైనసైటిస్ అంటారు అందరు. ఆ సైనస్ అంటే ఖాళీ అని అర్థం. మనకు 4 రకాల సైనసైటిస్ ఉంటాయి. ఈ మ్యాక్సిలరీ, ఫ్రాంటల్, ఎథ్మాయిడ్స్, స్పినాయిడ్స్. ఆ లోపల ఖాళీల్లో మనం చీము కానీ దుమ్ము కానీ చేరినప్పుడు సైనసైటిస్, తలపోటు, తల బరువు వస్తుంది. ఆ ప్రాయోగిక ధూమపానం వల్ల ఆ లోపల ఉన్న కఫం అంతా బయటకు స్రవిస్తుంది. సో ఇలాంటి ప్రక్రియలు చేయడం మనకి దినచర్య అంటే రోజు ప్రక్రియ. అదేవిధంగా మనకి ఋతువులు, మనకి హేమంత, శిశిర, వసంత, గ్రీష్మ, వర్ష, శరద్ ఋతువులు అని 6 ఋతువులు చెప్పారు. ఈ 6 ఋతువుల్లో మనకి శిశిర ఋతువులో బలంగా ఉంటారు, హేమంత శిశిర ఋతువులో. గ్రీష్మ ఋతువులో చాలా బలహీనంగా ఉంటారు, వర్ష ఋతువులో మధ్యస్థంగా ఉంటారు. సో ఏ కాలంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి వ్యాయామాలు చేయాలి, ఎలాంటి దుస్తులు ధరించాలి అనేది మనకి ఆయుర్వేద శాస్త్రంలో క్లియర్గా చెప్పడం జరిగింది. మనకి ఈ కాల అర్థ విద్యాకర్మలు అంటారు. అంటే ఇప్పుడు మనకి సౌండ్ ఉంది, ఒక సౌండ్ని మనం అసలు వినకపోతే దాని హీన కర్మ అంటాం, వినపడకపోవడం హీనం.
అతి అంటే మనకు విపరీతమైన సౌండ్స్ వినటం అతి. మిథ్యాకర్మ అంటే విపరీతమైన సౌండ్స్, పెడబొబ్బలు వినటం, వీలలు వినటం, మెరుపులు, గర్జనలు ఇట్లాంటివని మిథ్యాయోగం. సరే, అలాగే ఇంద్రియార్థాలకి, కళ్ళకి, వాటికి కూడా ఈ హీన మిథ్య అతియోగాల వల్లకే మన జబ్బులు వస్తాయి. కాబట్టి అన్నీ కూడా సంయుగ్యోగంగా ఉండాలి. ఈ ఋతుచర్యని సరిగ్గా పాటించాలి. అంటే మనం దినాలు ఏం చేయాలి, ఋతువులో ఆ ఋతువు ఏ ఋతువు లేదు. అలాగే దక్షిణాయనం, ఉత్తరాయణం. అంటే ఉత్తరాయణం అంటే మనకి ఏంటి, ఈ వేసవిగా ఈ ఆరు మాసాలు, దక్షిణాయనంలో 6 మాసాలు. ఈ 6 మాసాల్లో మనుషులు బలంగా ఉంటారు. సో బలమైన ఆహారం తీసుకోవటం, బలంగా వ్యాయామం చేయటం. వ్యాయామం కూడా చాలామంది అతిగా చేస్తారు. అతిగా చేయటం వల్ల చాలా మనకు మంచి ఎగ్జాంపుల్ చెప్పారు. సింహం చాలా బలమైనది, కానీ దానికంటే బలమైన ఏనుగుని ఆకర్షించి అది చచ్చిపోతుంది, దాని చేత చంపకూడదు. అట్లాగే మనం చేయాల్సిన దానికంటే ఎక్కువ వ్యాయామం చేయటం వల్ల అలాగే మనం కూడా నశించిపోతాం. కాబట్టి ఎండాకాలం వాటిల్లో మన శరీరానికంటే అర్ధబలంతో వ్యాయామం చేయాలి. 12 ఏళ్ళ లోపల పిల్లలు, 70 ఏళ్ళ లోపల దాటిన వృద్ధులు వ్యాయామం చేయడానికి పనికిరారు. వ్యాయామం చేసిన తర్వాత శరీరానికి కంపల్సరీగా అభ్యంగం చేసుకోవాలి. ఇప్పుడు చాలా కాన్సెప్ట్స్ ఏంటంటే మన వెస్ట్రన్ కాన్సెప్ట్స్ మనం తీసుకుంటున్నాం. మనది ఉష్ణ ప్రదేశం, అంటే మనకి ఎక్కువ వేడి ఎక్కువ. మనకు అందుకే డ్రెస్సెస్ కూడా లుంగీలు, అలాంటి చీరలు, కింద నుంచి గాలి వెళ్ళే వస్త్రధారణ మనకు చెప్పారు. అది మానేసి మనం చాలా టైట్ వేసుకోవటం, ఇలాంటివి చేయటం వల్ల కూడా మనకు చాలా జబ్బులు వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఋతుచర్య, దినచర్యల్లో భాగంగానే మనం చెప్పడం జరుగుతుంది. మనిషి ప్రామాణికంగా తింటాం. అలాగే మనకి భుజించిన ఆహారం జీర్ణం అవడానికి పొద్దున్నే మనం ఆహారం తీసుకున్న తర్వాత మన ఆకలేసినప్పుడు మళ్ళీ ఆహారం తీసుకోవాలి. అది కూడా సాయంత్రం తేలిగ్గా, గోరువెచ్చగా, తొందరగా జీర్ణమయ్యే ఆహారాన్ని మనం తీసుకోవాలి. రాత్రి సమయం తొందరగా తీసుకోవాలి, భోజనం తొందరగా తీసుకుని మనం 9-10 అది కుదరినప్పుడు మనం భుజించిన ఆహారానికి, అంటే మనం తీసుకున్న ఆహారానికి నిద్రపోవడానికి అట్లీస్ట్ 3 hours గ్యాప్ ఉండాలి. అంటే మన ఆహారం జీర్ణం కావడానికి. కాబట్టి మనం పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఈ దినచర్యని, ఋతుచర్యని సరిగ్గా పాటిస్తే మనం 100 కాలాలు, అంటే ఇప్పుడు మనకి తైలం అభ్యంగం చేసుకోవటం, మసాజ్, స్టీమ్ థెరపీస్ ఇవన్నీ చేసుకోవటం వల్ల, అంటే ఋతువును అనుసరించి, దాంట్లో కూడా ఈ వృద్ధులు, బాలులు, రోగగ్రస్తులు చాలా కాంట్రా ఇండికేషన్స్ చెప్పారు. అందరికీ ఒకే రకమైన పంచకర్మలు, అందరికీ ఒకే రకమైన ట్రీట్మెంట్స్ ఎప్పుడూ పనికిరావు. వాళ్ళ యొక్క వయసుని, వాళ్ళ కాలాన్ని బట్టి మనం ట్రీట్మెంట్స్, ఈ ఆహార నియమాలు. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు షుగర్ తినద్దు అన్న, సార్ నేను షుగర్ తినట్లేదు, బెల్లం తింటున్నా అని చెప్తారు. రెండు ఒకటే. సహజంగా పాలు, తేనె ఇవి సహజంగా అందరికీ మంచిదని చెప్తారు, కానీ ఇప్పుడు తేనె ఎంతవరకు కరెక్ట్ కాదు. కాబట్టి పాలు, నెయ్యి ఇవి ప్రతిరోజు తీసుకునే పదార్థాలు. ఉసిరికాయ ఇవి ప్రతిరోజు తీసుకోవాలి. ఉప్పు, మనకి క్షారాలు, అంటే బాగా ఆల్కలీ ఫుడ్స్ ఎండిపోయినవి తీసుకోకూడదు, అది అకేషనల్గా మాత్రమే తీసుకోవాలి. ఇట్లా మన ఆహార నియమాల్ని, మన వ్యాయామాన్ని, మన దినచర్యని కరెక్ట్గా ఫాలో అయితే ఒక రథం ఒక జీవితాంతం మంచి రోడ్డు మీద మన బైక్ని కానీ, కార్ని కానీ, అప్పుడంటే రథాలు వెళ్ళినా కూడా అది కాలం అంతరం తర్వాత కొంతకాలంలో పాడైపోయి నశించిపోతుంది. కానీ అదే కారుని కానీ, మనం వెహికల్ని కానీ గుంటల్లోనూ దారిలోనూ వెళ్తే తొందరగా పాడైపోతుంది. అట్లాగే మన శరీరాన్ని కూడా మనం ఒక రథాన్ని కాపాడుకున్నట్టు, వెహికల్ కాపాడుకున్నట్టు చేసుకుంటే మనం 100 ఏళ్ళు ఆనందంగా బతకవచ్చు. లేదా గంతుకుల రోడ్లలాగా మనం కూడా రోగాలతో బాధపడాల్సి ఉంటుంది. సార్ చాలా డీటెయిల్డ్గా చెప్పారు. సో మా సబ్స్క్రైబర్స్కి, మా ఫాలోవర్స్కి వెరీ డీటెయిల్డ్ ఆయుర్వేదం గురించి చాలా థ్యాంక్ యూ సార్. అయితే ఇప్పుడు అసలు మీరు ఈ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండగా మధ్యలో పంచకర్మ, కేరళీయ పంచకర్మ అని చెప్పి మీరు స్ట్రెస్ చేశారు. సో కేరళీయ పంచకర్మ అంటే ఏమిటి సార్? దానివల్ల ఉపయోగాలు ఏంటి? అది మన లైఫ్ స్టైల్కి ఎలా ఉపయోగపడుతుంది సార్? దాని గురించి కొద్దిగా మా సబ్స్క్రైబర్స్కి వివరించండి సార్. పవన్ధీర్ గారు, మనం చెప్పుకున్నట్టు శరీరం దోషాలతో నిండి ఉంటుంది. అంటే వాత, పిత్త, కఫాలు, మన సప్త ధాతువులు, అంటే రస, రక్త, మాంస, మేధ, అస్థి ధాతువులని, ఈ దూష్యాలని, వీటితో మన శరీరం నిర్మితమై ఉంటుంది. ఎప్పుడైతే ఈ ధాతువులు ఈ దోషాల చేత దూషింపబడతాయో, అంటే ఈ రసరక్త, మాంస, మేధ, అస్థి ధాతువులు అనేవి ఈ వాత, పిత్త, కఫాల చేత దూషింపబడతాయో అప్పుడు మనకు జబ్బులు వస్తాయి. అందువల్ల ఈ దోషాలని సమస్థితికి తీసుకురావటంలో ఆయుర్వేదంలో చికిత్స. దీనికి శమనం, శోధనం. అంటే శమనం అంటే మెడిసిన్స్ ద్వారా మనల్ని జబ్బును తగ్గించడం. శోధనం అంటే దోషాన్ని బయటికి వెళ్ళింపజేసి తర్వాత శమన చికిత్సలు చేయటం. ఈ దోషాన్ని బయటికి వెళ్ళింపు చేయడానికే మనకి బాహ్య చికిత్సలు, ఆభ్యంతర చికిత్సలు అని చెప్పారు. ఈ బాహ్య చికిత్సలు అంటే మనకి ఈ పంచకర్మలు ముందు చేసే అభ్యంగం, అంటే మసాజ్, స్వేదనం, స్టీమ్ బాత్, అలాగే
ఈ పంచకర్మలు అంటే వమనం వామిటింగ్ థెరపీ, విరేచనం అంటే మనకి మోషన్ థెరపీ, వస్తి అంటే మనం మెడికేటెడ్ ఎనిమా అంటాం, నస్యం అంటే నేసల్ డ్రాప్స్, రక్తమోక్షణం అంటే బ్లడ్ లెటింగ్, అది జలగల ద్వారా కానీ వీనీ సెక్షన్ ద్వారా కానీ. ఇవి 5 పంచకర్మలు అంటాం. ఇవి వయసును బట్టి వాళ్ళ యొక్క బలాన్ని బట్టి మనం చేయాల్సి ఉంటుంది. అందరికీ ఈ పంచకర్మలు మనం చేయలేం. సో కాబట్టి వీటిని కొంచెం క్రోడీకరించి అంత ఎఫెక్ట్ వచ్చేటట్టుగా మనం కేరళీయ పంచకర్మలను చేస్తాం. అంటే శిరోధార, శిరోవస్తి, జానుధార, జానువస్తి అనేది. ముఖ్యంగా ఈ పంచకర్మల వల్ల ఉపయోగం అంటే జితా దోషణ పాచనై నతేషాం పునర్భవాహ అని చెప్పారు. లంఘన పాచనం అంటే లంఘనం, పాచనం ఇట్లాంటి చికిత్సల వల్ల మందుల వల్ల జబ్బులు తగ్గి మళ్ళీ రావచ్చు. కానీ పంచకర్మల వల్ల ఒకసారి దోషాలు పోతే మళ్ళీ రావు. ఎప్పటి వరకు మన శరీరంలో ఈ పంచకర్మలు చేసిన వల్ల ఎఫెక్ట్ ఈ వ్యాధి నిరోధక శక్తి బాగున్నంత కాలం. చాలామంది నన్ను అడిగే ఇంకో క్వశ్చన్ ఏంటంటే, సార్ ఆయుర్వేదంలో వేళ్ళ నుంచి జబ్బు తీసేస్తారంట కదా, మళ్ళీ జబ్బు రాదంట కదా. అది ఎంత అబద్ధం అంటే, మనకి రూట్ అంటే అర్థం ఏంటంటే మూల కారణం వెళ్ళి మనం చికిత్స జబ్బు కనిపెట్టమని, అంతేగాని వేళ్ళ నుంచి తీసేయడం, ఆకుల నుంచి తీసేయడం అని కాదు. ఈ కారణాన్ని వేళ్ల వరకు వెళ్ళి కారణం చేయడం వల్ల, ఈ పంచకర్మ చికిత్స చేయడం వల్ల, కారణం వెతికి చేయడం వల్ల మన జబ్బులు తగ్గుతాయి. మళ్ళీ మనం అదే తప్పులు మాటిమాటికి చేస్తూ ఉంటే మనకి ఏ జబ్బు అయినా తిరిగి వస్తుంది. ఆయుర్వేదంలో కూడా జబ్బుల్ని మనం సుఖసాధ్య వ్యాధులు, కష్టసాధ్య వ్యాధులు, యాప్య వ్యాధులు, అసాధ్య వ్యాధులు అని చెప్పారు. సుఖం అంటే ఈజీ తగ్గాయి, కష్టం అంటే ఖర్చు తగ్గాయి, యాప్యం అంటే జీవితాంతం ఉండే, అసాధ్యం అంటే తగ్గను. ఈ యాప్య వ్యాధుల్ని మన అసాధ్య వ్యాధులుగా, అంటే మనం జీవితాంతం ఉండే జబ్బులు అసాధ్య వ్యాధులు అయ్యి మనకి ఇబ్బంది పెట్టకుండా ఉండటానికి చేసే చికిత్సలే ఈ పంచకర్మ చికిత్సలు. ఈ వామిటింగ్ థెరపీ కఫ ప్రధాన రోగాల్లోనూ, ఈ విరేచన థెరపీ పిత్త ప్రధాన రోగాల్లోనూ, ఈ వస్తి వాత ప్రధాన రోగాల్లోనూ, నస్యం అనేది మనకి ఊర్ధ్వ జతుర్గత అబౌవ్ ద నెక్ ఉండే జబ్బుల్లోనూ, ఈ రక్తమోక్షణం అనేది రక్తం బ్లడ్ పిత్త రక్త దోషాల్లోనూ మనం సహజంగా చేస్తాం. సో ఇది ఈ కొన్ని కండిషన్స్ మనకి అప్లై చేసుకోవాలి. అంటే రోగి బాగా బలహీనంగా ఉండి, వయసు ఎక్కువగా ఉండి, జబ్బులు ఎక్కువగా ఉన్నప్పుడు అన్ని పంచకర్మలు మనం చేయలేం. కాబట్టి అవసరమైనంత వరకు మనం ఈ పంచకర్మల్ని ఇంక్లూడ్ చేసుకుంటూ కొన్ని కేరళీ పంచకర్మ చికిత్సలు మనం తీసుకురావడం జరిగింది. వాటి వల్ల మనం రోజువారీ దైనందిన కార్యక్రమాలు మనం అడ్డు రాకుండానే ఈ పంచకర్మ చికిత్సలు చేస్తూ మనం పూర్తిగా మన జబ్బుని అదుపులో పెట్టుకోవచ్చు. ఈ సోరియాసిస్, రొమటైడ్ ఆర్థరైటిస్ ఇట్లాంటి ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్, మస్కులర్ డిస్ట్రోఫీస్, ఆటిజం లాంటి జబ్బుల్లో మనకు పంచకర్మలు చాలా ఉపయోగపడతాయి. అదేవిధంగా మందులు కూడా చాలా ఉపయోగపడతాయి. చాలామంది ఈ కన్ఫ్యూజన్ ఎక్కడ వస్తుంది అంటే, మన ఆయుర్వేదం పేరుతో చాలామంది వైద్యులు చాలా రకాల ఛానల్స్లోనూ చాలా రకాల వైద్యుల్లోనూ చేస్తుంటారు. ఈ ఇంగ్లీష్ మెడిసిన్ని మనం పొడి చేసేసి క్యాప్సూల్స్ రూపంలో పెట్టి ఇవ్వటం వల్ల అదే ఆయుర్వేదం అనుకుంటారు. ఒకవేళ దాని మీద ఏదైనా ఇబ్బంది వస్తే ఆయుర్వేదం వాడి మీద తగ్గలేదండి. మనం వాడే డాక్టరు, ఆ క్వాలిఫికేషను, ఏ మందులు వాడతాం, ఏం పంచకర్మ చేయించడం, కొంచెం అవగాహన ఉంటే పేషెంట్స్కి ఇలాంటి ఇబ్బందులు తలెత్తాం. ఈ పంచకర్మ చికిత్సలు ఎంత ఉపయోగం అంటే, మనకి లోపలున్న మనకి కార్డియాక్ పేషెంట్స్ ఉన్నారు, మనం స్టెంట్ వేస్తాం. ఎలా వేస్తాం? ముందు బెలూన్తో క్లీన్ చేసి మనం దాంతో స్టెంట్ వేస్తాం. అదేవిధంగా ఏదన్నా ఒక కాలువ కానీ ఒక ట్యాంక్ కానీ ఎలా పూడిపోతాయి? వెళ్ళే పైప్స్ పూడిపోతాయి. అలాగే మన శరీరంలో ఈ రక్తనాళాలు, ఆర్టరీస్ అవ్వచ్చు, వెయిన్స్ అవ్వచ్చు, ఎథెరోస్క్లెరోసిస్ ఇలాంటి వాటి వల్ల రక్తనాళాలు పూడిపోతాయి. ఆ పూడిపోయిందే మనం కొలెస్ట్రాల్ అంటాము, లేకపోతే ఎథెరోస్క్లెరోసిస్ అంటే వాటి వల్ల మనకి గుండెపోట్లు కానీ లేకపోతే పెరాలసిస్ కానీ వస్తాయి. ఆ పేరుపోకుండా ఉండి ఆ క్లీన్ చేసే ప్రక్రియ మనకి జనరల్ యాంజియోప్లాస్టీ లాగా, నార్మల్ యాంజియోప్లాస్టీ, ఈ పంచకర్మ చికిత్సలు అలా పనిచేస్తాయి. దానివల్ల మన లైఫ్ స్పాన్ ఒక 5 నుంచి 10 సంవత్సరాలు డెఫినెట్గా పెరుగుతుంది. మన వెహికల్ ఉంది, వెహికల్ని మనం పాడవకపోయినా ప్రతి 3 నెలలకో 6 నెలలకో సర్వీస్ చేస్తాం. ఎందుకు చేస్తాం? దాని ఇంజిన్ కెపాసిటీ పెరగడానికి, జబ్బు మన మాటికి అది మన ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి. అలాగే మనం డాక్టర్ దగ్గర ఎప్పుడు వెళ్తున్నాం? పూర్తిగా జబ్బులు పడిన తర్వాత వెళ్తాం. అలా కాకుండా ఆరోగ్యవంతులు, అందుకే ఆయుర్వేదంలో ముఖ్య ప్రయోజనంలో చెప్పాడు, స్వాస్థ్యస్య స్వాస్థ్య రక్షణం, ఆతురస్య వికార ప్రకసనం. అంటే స్వస్థుడు అంటే ఆరోగ్యవంతులకు ఆరోగ్యం రక్షించడం, జబ్బు పడిన వాడు జబ్బు లేకుండా చేయటం. సో ఈ స్వస్థుడు అనేవాడు ఎప్పుడైతే ఈ వెహికల్ సర్వీస్ చేయించినట్టు మన శరీరాన్ని కూడా ఈ పంచకర్మ చికిత్సలు కొన్ని రకాల అంత చేయించుకున్నప్పుడు కేరళీ పంచకర్మ చికిత్సలు చేయించుకుంటే భవిష్యత్తులో చాలా జబ్బుల నుంచి కూడా మనం రాకుండా ఉంటుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఎలా అంటే, ఒక పచ్చకట్టె, వంకట్టెక్కరగా ఉన్న పచ్చకట్టకి కర్రకి నూనె రాసి వేడి చేస్తే ఆ వంకట్టెక్కరపోయి సరవుతుంది. అదేవిధంగా మన శరీరాన్ని వాత ప్రకోప జబ్బులు ఎక్కువ, కాబట్టి అభ్యంగం చేసి ఈ స్టీమ్ లాంటివి పెడితే చాలా వరకు మనం జబ్బులను తగ్గించుకోవచ్చు. అవసరాన్ని బట్టి మాత్రమే మన పంచకర్మ చికిత్సలు చేయడం జరుగుతుంది.
సార్ చాలా సవివరంగా మాకు చెప్పారు. నాకు ఇంకా చాలా క్వశ్చన్స్ వచ్చినాయి. కాకపోతే ఇవాళ మన మొదటి డిస్కషన్ కాబట్టి నాకు ఇంకొక అనుమానం ఏమొచ్చిందంటే, అసలు ఈ ఆయుర్వేదాన్ని ఈ ఆధునిక వైద్యాన్ని కలిపి చేయటం వీలవుతుందా? అసలు కలిపి చేస్తే అవి పనిచేస్తాయా? అలాగే ఇప్పుడు ఈ ఆయుర్వేదం పేరుతో కొన్ని స్పాలని చూస్తూ ఉంటాం, బ్యూటీ స్పాలు. అవి అసలు ఈ ఆయుర్వేదానికి ఆ స్పాలకి ఏమైనా సంబంధం ఉందా, లేకపోతే ఇవి రెండు వేరువేరా? ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలో ఈ ఆయుర్వేదం ఆధునిక చికిత్సా పద్ధతులు అంటే మనకి ఇంగ్లీష్ మోడర్న్ మెడిసిన్లో ఆయుర్వేదంలో మందులు ఇచ్చినప్పుడు మనం డయాబెటీస్ లాంటివి కానీ, డయాబెటీస్ అల్సర్ కానీ, వ్యారికోజ్ అల్సర్స్ కానీ, బీపీలు కానీ, షుగర్లు కానీ ఇంగ్లీష్ మందులు సడన్గా మానేయాల్సిన అవసరం ఎప్పుడూ లేదు. మనం ఆయుర్వేద మందులు వాడుతున్నప్పుడు ఈ ఆధునిక మందులకి, ఇంగ్లీష్ మెడిసిన్కి, అలోపతి మెడిసిన్స్కి, ఆయుర్వేదానికి కొంత గ్యాప్ ఇచ్చి వాడటం వల్ల ఎప్పుడూ కూడా మంచి ఫలితాలు వస్తాయి. సడన్గా మనం ఈ స్టెరాయిడ్స్ని కానీ, లేకపోతే బీపీ మాత్రలు కానీ, షుగర్ మాత్రలు కానీ ఎవరో తెలియని అనామక డాక్టర్స్ చెప్పడం వల్ల కానీ, కొన్ని రకాల పనులు చేసేటప్పుడు వాళ్ళు చెప్పిన మాటలు విని సడన్గా మానేయటం వల్ల చాలా ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంటుంది. అప్పుడు ఆ నెపాన్ని మన ఆయుర్వేదం డాక్టర్స్ మీద తోసేయడం జరుగుతుంది. సమాజంలో 100కి 90 మంది వాడుకునేది ఆయుర్వేదం పేరు. ఇప్పుడు స్పాల్ అవ్వచ్చు, లేకపోతే పార్లర్లు అవ్వచ్చు, బ్యూటీ ప్రొడక్ట్స్ అవ్వచ్చు, లేకపోతే ఈ మిల్లెట్స్ ఎవరైనా వాడుకునేది ఆర్గానిక్ లేదా ఆయుర్వేదం పదం. కానీ ఆయుర్వేదం డాక్టర్స్ దగ్గరికి వచ్చేసరికి మాత్రం చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏమన్నా చెప్తే, మేము ఇప్పుడు పథ్యం చెప్తే డాక్టర్ గారు మీరు పథ్యం చేయాలా అంటారు. అసలు పథ్యం అనే పదానికి అర్థం ఏంటంటే పతో అనపేతం పథ్యం అంటే కేవలం డైటరీ పథ్యమే కాదు, ఆహార నియమాలే కాదు. నడు నొప్పి ఉంటే దానికి డైట్కి ఏం సంబంధం ఉంటుంది? దానికి ఎక్కువ పని చేయకుండా ఉండటం, వంగకుండా ఉండటం, అట్లే ఆ విహారాలు కూడా మనకి పథ్యం కింద వస్తాయి. అదేవిధంగా మనకి ఇంగ్లీష్ మెడిసిన్స్ అనేవి ఎప్పుడూ కూడా లైఫ్ సేవింగ్ డ్రగ్స్ అంటాం. ఈ బీపీ మాత్రలు కానీ, షుగర్ మాత్రలు కానీ, ఫిట్స్ మాత్రలు కానీ, లేకపోతే క్యాన్సర్ మాత్రలు కానీ అది సడన్గా అబ్రప్ట్గా అంటే ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా స్టాప్ చేయడానికి ఉండదు. మనం ఆయుర్వేద మందులు వాడుతున్నప్పుడు ఆ కాంప్లికేషన్స్ తగ్గించుకుంటూ అవసరమైతే వాటి డోసును మనం తగ్గించుకుంటూ రావాల్సి వస్తుంది. అంతేగాని సడన్గా అన్నీ తగ్గించాల్సిన అవసరం లేదు. రెండు కాంబినేషన్లో కూడా కొంత గ్యాప్లో ఆయుర్వేదం డాక్టర్ గారు, ఇంగ్లీష్ డాక్టర్ గారు సలహా మీద మనం వాడచ్చు. ఇప్పుడు ఇంకా ఈ స్పాలు, ఈ బ్యూటీ పార్లర్లు, వీటి వల్ల ఎవరికి ఉంటే ట్రీట్మెంట్ విధానాలు వాళ్ళకు ఉంటాయి. కాకపోతే ఈ స్పాల్ పేరుతో మనకు బయటకు ఏం జరుగుతుందో మనందరికీ తెలుసు. దానివల్ల చెడ్డ పేరేమో ఆయుర్వేదానికి, డబ్బులేమో వాళ్ళకి. ఆయుర్వేదంలో మనం పంచకర్మలు అనేవి మనకు వాళ్ళకంటే పాష్గా పెట్టి చేయొచ్చు. కాకపోతే ఆయుర్వేదంలో కొన్ని ట్రెడిషనల్ రూల్స్ మనం ఫాలో అవుతాం. ఆయుర్వేదంలో మనం ఎక్కువగా ట్రీట్మెంట్స్ వాత రోగాలకి చేస్తాం. ఇప్పుడు ఆ వాత రోగాల్లో మనం ఏసీలు పెట్టకూడదు. ఆయుర్వేదం పూర్తి విరుద్ధం. శీత ప్రకోపాన్ని మనం వాతాన్ని పెంచుతాయి కాబట్టి మనం ఏసీలు పెట్టడం నిషిద్ధం. అట్లాగే మనం స్పాస్లను వాళ్ళు వాడేదాన్ని క్రీమ్స్, వాటి వల్ల ఏం ఉపయోగం ఉండదు. పైన ఊరికే రాసి మీకు 10 నిమిషాలు ఏదో టచ్ దానికి సెన్సేషన్ తప్ప దాని ఉపయోగం ఉండదు. బట్ ఆయుర్వేదంలో మనం చెప్పినట్టు ఈ అభ్యంగం మసాజ్ చేయడం వల్ల ఏమవుతుందని మనం ఆయిల్స్తో చేస్తాం. అది కూడా మెడికేటెడ్ ఆయిల్స్తో. మనం ఆయుర్వేదం పేరుతో కొబ్బరి నూనె నువ్వులతో చేసే హాస్పిటల్ గురించి నేను మాట్లాడట్లేదు. ఈ పంచకర్మ ఆయిల్స్ మనం చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ త్వక్ అంటే శరీరం, ఈ త్వక్కుండే స్కిన్కి స్పర్శనేంద్రియం అంటే మనకు టచ్ సెన్సేషన్ దానికి తెలుస్తుంది. ఇది వాతానికి కూడా స్థానం. మనం ఎప్పుడైతే ఈ అభ్యంగం చేస్తామో ఈ వాత ప్రకోపం తగ్గుతుంది. ఎప్పుడైతే వాత ప్రకోపం తగ్గుతుందో మన శరీరంలో 70 నుంచి 80% జబ్బులు తగ్గుతాయి. అందుకే మనకు పాతకాలంలో కూడా తలకి, పాదాలకి, చెవులకి మనకు అభ్యంగం చేస్తుందో నేర్పించారు. అది గుడ్ ప్రాక్టీస్. దాన్ని ఎలా చేయాలి, ఏ జాయింట్ దగ్గర ఎలా చేయాలి, ఎలా ఎక్కడ మనకి ఈ మజిల్స్ దగ్గర ఎలా చేయాలి అనేది ఒక ప్రత్యేకమైన పద్ధతి. మరమల పేరుతో ఎక్కడ పట్టి అక్కడ చేతులు తిప్పేయడం, సూదులు గుచ్చడం, ఇవన్నీ ఆయుర్వేదం ట్రీట్మెంట్స్లో ఎక్కడ చెప్పలేదు. మనకు చెప్పనివన్నీ చెప్పారని ఆయుర్వేదంలో ఒప్పించడం ఇప్పుడు శాస్త్రం అవుతుంది. ఇప్పుడు నాడీ వైద్యం పేరుతో ఒక మోసం. నాడీ చేయడం వల్ల బీపీ బాగా పెరిగిన వాళ్ళు ఆల్రెడీ బీటా బ్లాకర్స్, బీపీ మాత్రలో వాడి వచ్చిన తర్వాత ఆయుర్వేదంలో బాగా బీపీ ఉండడం పిత్తనాడు అంట. వాళ్ళు వాడి వచ్చిన తర్వాత పిత్తనాడు ఎలా అవుతుంది? కఫనాడు అవుతుంది. అది మనం మోసం చేసినట్టు అవుతుంది. అట్లా కాకుండా శాస్త్రం పూర్తిగా తెలిసి ఈ పంచకర్మలు కానీ అభ్యంగం స్వేదం చేయటం వల్ల కొన్ని రకాల జబ్బులు ఉన్నాయి. ఇప్పుడు పిత్త ప్రకోప వ్యాధులు అంటాం, సోరియాసిస్లు, జాండిస్లు, వాళ్ళలో అసలు స్టీమ్ పెట్టకూడదు. పెట్టినా చాలా అనగ్ని స్వేదం అంటాం. అంటే మనకి వేడి రూమ్లో కూర్చోబెట్టడం, కంబళ్ళు కప్పడం, అట్లాంటి అనగ్ని స్వేదాలు చేయాల్సి ఉంటుంది. డైరెక్ట్ స్వేదాలు చేయకూడదు. కొన్ని రకాల జబ్బుల్లో మనం స్వేదాన్ని పరిషేకం రూపంలో చేయాల్సి వస్తుంది. పాలు, అట్లాంటి పిత్తహార డ్రగ్స్, ఇవన్నీ తెలియకుండా
మనం ఈ మసాజ్లు ఈ చేయించుకోవటం వల్ల మీకు ఉపయోగం కంటే నష్టమే జరుగుతుంది. మనం ఎందుకుని మనం అట్రాక్ట్ చేయలేకపోతున్నాం అంటే పబ్లిసిటీ, మీడియా ప్రాసెస్, రకరకాల వాళ్ళు చెప్పడం, వాళ్ళతో చేయించాం వీళ్ళతో చేయించాం, మన నోటితో చెప్పలేకపోతున్నాం. దానివల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అసలు ఈ పంచకర్మ ఎక్కువగా ఆయుర్వేదం అంటే ముసలి వాళ్ళకి, క్రానిక్ పేషెంట్స్ ఉంటారు కాదు, అది చాలా రాంగ్. పుట్టిన వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువగా యూత్ అండ్ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఆయుర్వేదం చాలా ఉపయోగం. ఎందుకంటే భవిష్యత్తులో వీళ్ళే కదా ముసలి వాళ్ళు అయ్యేది. మన ఆరోగ్యాన్ని ఇప్పుడు కాపాడుకుంటేనే మన ముసలి వాళ్ళు అయినప్పుడు ఏ ఇబ్బంది లేకుండా ఉంటాం. సో ఈ యంగ్ ఉమెన్, మిడిల్ ఏజ్డ్ ఉమెన్ అంటే ఈ ఆడవాళ్ళు, ముఖ్యంగా యంగ్ ఆడవాళ్ళకి, ఈ మిడిల్ ఏజ్డ్ ఆడవాళ్ళకి చేయించుకోవడం వల్ల ఈ స్కిన్ ప్రాబ్లమ్స్, హెయిర్ ప్రాబ్లమ్స్ని మనం చాలా వరకు అరికట్టవచ్చు. మద్భంగం అనేది, ఈ మసాజ్ ట్రీట్మెంట్ అనేది ఈ ఆడవాళ్ళల్లో చాలా 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 ఉపయోగం. ఎందుకంటే ఆస్టియోపోరోసిస్ వస్తుంది కాబట్టి వాళ్ళు కానీ ట్రీట్మెంట్ చేయించుకుంటే వాళ్ళ భవిష్యత్తులో చాలా జబ్బులు మనం తగ్గించుకోవడానికి అవకాశం ఉంది. సార్, ఇప్పుడు బయట ఉన్న స్పాలకి, మసాజ్ పార్లర్లకి, ఈ ఆయుర్వేదిక్ మసాజ్ పార్లర్ అని, ఆయుర్వేదిక్ స్పాల్ అని చెప్పి అలా పెట్టే వాటికి రియల్ అండ్ జెన్యూన్ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్కి డిఫరెన్స్ చాలా బాగా వివరించారు. అయితే ఇప్పుడు మీ హాస్పిటల్లో, శుభకర హాస్పిటల్ మచిలీపట్నంలో యూత్కి అలాగే మిడిల్ ఏజ్డ్ వాళ్ళకి ఏమన్నా స్పెషల్ ట్రీట్మెంట్స్ అలాగే స్పెషల్ డిస్కౌంట్స్ ఉన్నాయా? అసలు మొత్తం ఈ మీ దగ్గర ఏమేమి ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి, వాటి గురించి మా సబ్స్క్రైబర్స్కి వివరించండి సార్. థ్యాంక్స్ పౌంది. అంది శుభకర కేరళ ఆయుర్వేద పంచకర్మ హాస్పిటల్. నేను ఎండి జనరల్ మెడిసిన్, అంటే ఆయుర్వేదంలో కాయ చికిత్స అంటారు. మనం అన్ని రకాల జబ్బులు, అంటే మనం జ్వరం, దగ్గు దగ్గర నుంచి ఒక అలోపతి జనరల్ ఫిజిషియన్ ఏవైతే జబ్బులు చూస్తారో, బీపీ, షుగరు, థైరాయిడ్, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, మనకు ఆయుర్వేదంలో జనరల్ మెడిసిన్ అంటే తర్వాత సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ లేరు. కాబట్టి మనం ఏ జబ్బు, గుండె జబ్బులైనా, నరాల జబ్బులైనా మన ఆయుర్వేదంలో ఉన్న అన్ని రకాల జబ్బులు మనం చూడటం జరుగుతుంది. ఇదే విధంగా మనం ప్రత్యేకంగా మనకి ఈ పైల్స్ ఫిస్టులా ఫిషర్ అంటే మొలలు, మూలశంక, లూటీకి ఆపరేషన్ లేకుండా మన క్షారసూత్ర విధానం ద్వారా చికిత్స చేస్తాం. దీనివల్ల ఎక్కువ రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు, తొందరగా రిజల్ట్స్ వస్తాయి. అని అడిగినట్టు ఈ యూత్కి, మిడిల్ ఏజ్డ్ ఉమెన్కి చెప్పినట్టు ఈ అభ్యంగం అంటే మసాజ్ ట్రీట్మెంట్, ముఖ్యంగా స్వేదం ట్రీట్మెంట్, శిరోధార, శిరోవస్తి ఇట్లాంటివి చేయించుకోవటం వల్ల ఈ మిడిల్ ఏజ్లోను, యంగ్ ఏజ్లోను మనకు వచ్చే ఈ స్ట్రెస్ ఫ్యాక్టర్స్ని మనం బాగా తగ్గించుకోవడం జరుగుతుంది. వీటిని మనం చాలా డిస్కౌంట్ ప్యాకేజెస్లో, హెల్త్ ప్యాకేజెస్లో అందించడం జరుగుతుంది. అంటే మన దగ్గర సిల్వర్ కార్డ్ అని, గోల్డ్ కార్డ్ అని, బ్రాంజ్ కార్డ్ అని ఉంటాయి. అదే వీటిని ఉపయోగించుకోవటం వల్ల ప్రతి ట్రీట్మెంట్లోనూ మనం ఒక 15 to 25% వరకు డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. చిన్న గమనిక ఏంటంటే, మనం బయట నువ్వుల నూనె, కొబ్బరి నూనెతో చేసే ట్రీట్మెంట్స్కి, మన ఆయుర్వేదం పంచకర్మతో చేసే ట్రీట్మెంట్స్కి చాలా తేడా ఉంటాయి. కాబట్టి జెన్యూన్ పంచకర్మ చేసేటప్పుడు మనం బయట మార్కెట్లో చూసే ట్రీట్మెంట్ లెవెల్స్కి మనకి కొంచెం తేడాలు డెఫినెట్గా ఉంటాయి. కాబట్టి దీన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాను. మనం డెఫినెట్గా పేషెంట్కి అన్ని రకాల చికిత్సలు, బీపీ, షుగర్, థైరాయిడ్ దగ్గర నుంచి ముఖ్యంగా ఈ స్కిన్ హెయిర్, ఈ ఆడవాళ్ళలో వచ్చే స్కిన్ హెయిర్ సమస్యలకి సోరియాసిస్, విట్లిగో, తెల్లమచ్చలు, అలాగే జుట్టు ఊడిపోవటం, జుట్టు తెల్లబట్టడం, పేను కొరుకుడికి మన ఆయుర్వేదంలో, ముఖ్యంగా మన శుభకర ఆయుర్వేద హాస్పిటల్లో మంచి చికిత్సలు ఉన్నాయి. వీటన్నిటిని మనం డిస్కౌంట్ పద్ధతిలో మీరు ఆస్వాదించవచ్చు. సార్, రంగనాథ్ గారు చాలా బాగా వివరించారు. అయితే మా ప్రేక్షకులు, మా పవన్ధీర్ టీవీ సబ్స్క్రైబర్స్ మచిలీపట్నంలో డాక్టర్ రంగనాథ్ గారిని కన్సల్టేషన్ కోసం కలవటానికి జవ్వార్పేట సామావారి వీధిలో శుభకర కేరళీయ పంచకర్మ వైద్యశాల అందు ఆయన అవైలబిలిటీలో ఉంటారు, వర్కింగ్ అవర్స్ అండ్ వర్కింగ్ డేస్లో. అలాగే మీకు అడ్రస్ కానీ లొకేషన్ కానీ కావాలంటే శుభకర ఆయుర్వేద వైద్యశాల అని చెప్పి గూగుల్ చేస్తే మీకు ఆయన మ్యాప్ లొకేషన్ కూడా వస్తుంది. సో మా ఈ మచిలీపట్నం రైజింగ్ విత్ శ్రీరామ పవన్ధీర్ ప్రోగ్రామ్కి సెలవు.